ఓం నమో వెంకటేశాయ. భగవద్బంధువులారా, మేము నిర్వహించే శ్రీనివాస కళ్యాణం ఏ విధంగా ఉంటుందో ఈ వీడియోలో మీరు చూడవచ్చండి. భూనభోంతరాలు దద్దరిల్లే భగవన్నామ సంకీర్తనలతో, మహిళల కోలాట భజనలతో అంగరంగ వైభవంగా శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారిని వేదిక వరకు ఊరేగింపుగా తీసుకొచ్చి స్వామివారికి చక్కటి అలంకార ప్రియ విష్ణువు అన్నట్లుగా స్వామివారికి చక్కటి అలంకార సేవ పూర్తి చేసుకుని గోపూజతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తామండి. ఆరోగ్య ఘట్టంలో ఆంజనేయ స్వామి వారి యొక్క సేవ ఉంటుంది. అలాగే కృష్ణయ్య సేవ విశేషంగా ఉంటుంది. ఎరుకల సన్నివేశంలో స్వామి వచ్చి ఎరుక చెప్పే ఓ చక్కటి సన్నివేశం ఉంటుంది. కుబేరుడి ఘట్టంలో కుబేరుడి దగ్గర శ్రీనివాసుడు అప్పు తీసుకున్నటువంటి ఘట్టాన్ని వివరిస్తూ అద్భుతమైనటువంటి వ్యాఖ్యానంతో కూడిన కుబేరుడి యొక్క ఘట్టం ఉంటుంది. పసుపు కొట్టి స్వామివారి కళ్యాణ సేవలు ప్రారంభించడం, స్వామివారికి చక్కటి పంచామృతాల అభిషేకాన్ని నిర్వహించడం, స్వామివారిని పెళ్లి కుమారుని చేయడం, అమ్మవార్లను పెళ్లి కుమార్తెలను చేయడం, దిష్టి తగలకుండా స్వామివారికి కూష్మాండబలి గుమ్మడి పండుతో దిష్టి తీయించడం, వరపూజ కార్యక్రమంలో భాగంగా స్వామివారికి పట్టుబట్టలు, సర్వ ఆభరణాలు, శుభలేఖ, పండు తాంబూలం, పానకం బిందులు సమర్పించడం, ఎదురు కోలాట ఉత్సవం, దీన్ని వారణమాయరు అంటాం. ఈ ఎదురు కోలాట ఉత్సవాన్ని అత్యద్భుతంగా నిర్వహిస్తాం. పద్మావతి గౌరీ పూజలు, కంకణధారణ, పాద ప్రక్షాళన, ఉత్తర జంజాలు, తెరసెల్ల, కన్యాదానం, జీలకర్ర బెల్లం, సూత్ర పూజ, తలంబ్రాలు, దండలు మార్చుకునేటువంటి ఒక వినోదాత్మకంగా రుచిరూపకంగా చేయడం, అలాగే శ్రీదేవి భూదేవి అమ్మలిద్దరు కూడా గొడవ పడే సన్నివేశం, స్వామి శిలారూపాన్ని దాల్చేకట్టం, ఒకళ్ళు మాత ఒక మాలగా మారి స్వామి కంఠంలో చేరే వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. చివరిలో నైవేద్యం, మంగళహారతి, పౌళింపు సేవతో ఈ కార్యక్రమం ముగుస్తుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. భగవద్బంధువులందరూ కూడా ఈ చక్కటి కార్యక్రమాలని మీ గృహాల్లో లేదా మీకు తెలిసినటువంటి మీ మిత్రుల యొక్క సహకారంతో అందరూ కలిసి సామూహికంగా జరిపించవచ్చు. ఒకరైనా ఈ కళ్యాణాన్ని చేయవచ్చు, లేదా 2, 3, 10 మంది అయినా కూడా కలిసి స్వామి కళ్యాణాన్ని జరిపించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. లక్ష్మీనివాస మ్యూజికల్ అకాడమీ మచిలీపట్నం నుంచి మేము వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామండి. అవకాశం ఉన్న వారందరూ కూడా స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని జరిపించుకుని స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. లక్ష్మీనివాస ఈవెంట్స్ అని టైప్ చేసిన మా ఛానల్ వస్తుంది. లక్ష్మీనివాస మ్యూజికల్ అకాడమీ, రాజుపేట, మచిలీపట్నం.